అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ఆ రైతు అనారోగ్యం నుంచి కోలుకునే క్రమంలో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. స్థానిక వనరుల సాయంతో ఎలాంటి పట్టుబడి లేకుండా ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చనే చైతన్యం ఆయనలో కలిగింది. ఆ తర్వాత పలువురు ప్రకృతి సాగు నిపుణుల జీవితాలను అధ్యయనం చేశారు. దాంతో ఆయన వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. జీవావరణ వ్యవసాయానికి శ్రీకారం చుట్టి నాణ్యమైన పంటలను పండిస్తూ ఉన్నారు కృష్ణా జిల్లా కౌతపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బాలగంగాధర్ తిలక్. మనిషి ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతిలోని ఒక పదార్థం మరొక దాని నుంచి విడిగా మనలేదు. ఒక అంశాన్ని మరొకదాంతో వేరు చేసి విడిగా చూడనూ లేము. ఒకదానికొకటి పరస్పర సంబంధంతో ముడిపడినవి. విషయాన్ని సమగ్రంగా చూడడం మానేసి జ్ఞానాన్ని ముక్కలుగా చూడడమే మానవ వినాశనానికి మూలం. అందుకే జీవనప్రదాయిని అయిన ప్రకృతితో మనకున్న సంబంధాన్ని మనం మన చర్యలతో తెగనరుక్కుంటున్నాం. మట్టితో మన ఆత్మిక సంబంధాన్ని తెంచుకుంటున్నాం. రసాయనాలు వాడి భూసారాన్ని బలి చేస్తున్నాం. ఆఖరికి జీవిత సారం కోల్పోయి సారహీనులుగా చరిత్ర చౌరస్తాలో ఒంటరిగా మిగిలిపోయాం. తిరిగి మానవాళి బట్ట కట్టి మనగలగాలి అంటే ఆలోచనల్లోనూ ఆచరణల్లోనూ ప్రకృతితో మనకున్న సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలి. భూమిని బాగు చేయడం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయడం ఒకటేనన్న పుకువోక ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తోన్న బాలగంగాధర్ తిలక్ వంటి రైతుల ఆచరణను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కృష్ణా జిల్లా కౌతరం గ్రామానికి చెందిన బాలగంగాధర్ తిలక్ తన క్షేత్రాన్ని ప్రకృతి విప్లవానికి వేదికగా మార్చారు. 25 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ జీవావరణ వ్యవసాయానికి జీవనాడిగా నిలిచారు. జీవితంలో జరిగిన ఒక అనూహ్య సంఘటన ఆయన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసింది. నా అనారోగ్యమే నా అదృష్టం. నా అనారోగ్యం ఒకప్పుడు పూర్తిగా అనారోగ్యవంతుడయ్యి ఈ ఆధునిక వైద్యులైన స్పెషలిస్టులు అందరి దగ్గర విజయవాడలో హైదరాబాదులో తిరగని రాని చోటల్లా తిరిగి ఎవరో ఈ మనిషికి ఆరోగ్యం రావడం కష్టం, ఈ కడుపులో అల్సర్లు ఆపరేషన్ ద్వారా కూడా తొలగించడానికి వీల్లేని స్థితికి వచ్చేసి ఇది క్యాన్సర్ స్టేజ్కి దగ్గరలో ఉంది, ఇది తగ్గదన్న పరిస్థితిలో నేను ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి ప్రకృతిని ఆశ్రయించా. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కాగలిగాను. ఈ జీవులన్నిటికీ ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటో అప్పుడు తెలిసి వ్యవసాయంలో మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ రసాయనిక వ్యవసాయాల మీద నాకు సంతృప్తి లేక మళ్ళా తిరిగి దీన్ని కూడా న్యాచురల్ పద్ధతి ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయాలని కలిగి ఈ వ్యవసాయ విధానాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని గమనించుతూ మన పూర్వ వ్యవసాయ విధానాలు ఏంటని తెలుసుకుంటూ ఇవన్నిటిని అవగాహన చేసుకుంటూ ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న సమయంలో వెదుగుతున్న తీగ కాలికి తగినట్టు వసనాబో పుకవాకా గారు, పాలేకర్ గారు, షింపే మురాకామి, హీజ్ ఆల్సో ఫ్రమ్ జపాన్, తర్వాత గుజరాత్లో ఉన్న భాస్కర్ సావే గారు, వీరందరూ కూడా విధానాలు నన్ను ప్రభావితం చేశాను. కానీ నేను నా మనసుకు తోసింది, విన్నది, చదివింది, చూసింది తృప్తిపడక నేనే అవలంబించి స్వయంగా నా వ్యవసాయంలో వారు చెప్పిన అన్ని నిదానాలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా నేను చూడగలిగా. అందరికీ ఉపయోగమైన ఈ వ్యవసాయమే భావితరాలకి శరణ్యం. మానవుని విపరీత ఆలోచనల ఫలితంగా వృక్షజాతికి జంతుజాతికి మధ్య అనుసంధానం తెగిపోయింది. రసాయనిక వ్యవసాయం ఫలితంగా భూసారం దెబ్బతింది. తిరిగి భూసారం పెంచుకోవడానికి ప్రకృతి సేద్యమే సరైన మార్గం అంటారు. మాది ఈ కనిపించేదంతా కూడా జీవావరణ వ్యవసాయం అండి. దీంట్లో ఏ విధమైన ఎరువులు, పురుగు మందులు, తెగు మందులు, కలుపు మందులు
ప్రయోగించిన వ్యవసాయం ఇది. ముఖ్యంగా జీవులు 2 రకాలు, ఒకటి జంతుజాలము, రెండవది వృక్షజాలం, వృక్ష సంతతి. ఈ రెండింటికి కూడా అనుసంధానం ఉంటుంది. మళ్ళా వృక్షాల్లో మొక్క జాతుల్లో ఒకదానికి కోఆపరేట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే జంతువులు కూడా కోఆపరేషన్ చేసే జంతుజాలాల్లో కూడా ఉంటుంది. మనం తెలియక చాలా జంతుజాలాన్ని మనకు ఇబ్బంది అని చెప్పి సంహరిస్తున్నాం. వాటి వల్ల వ్యవసాయ విధానం కూడా పాడైపోయింది పూర్తిగా. మళ్ళా ముఖ్యంగా జంతుజాలంలో మనకు కనపడినటువంటి మైక్రో ఆర్గాన్స్ ఉంటాయి. అవి భూమిని సస్యశ్యామలంగా చేసేటువంటి శక్తి వాటికి మాత్రమే ఉంది. అదే కాకుండా ఈ మైక్రో ఆర్గాన్స్ వల్ల భూమి తనంతట తాను దున్నబడుతుంది. తర్వాత భూమికి నీటిని నిల్వ చేసుకునే శక్తి, మళ్ళా నిలవ ఉన్న నీటిని పైకి తీసుకొచ్చే శక్తికి కోఆపరేట్ చేసే భూమి రంధ్రమయం. ఈ రంధ్రాన్ని ఎవరు చేస్తారంటే ఈ మైక్రో ఆర్గాన్స్ మాత్రమే చేస్తాయి. భూమిని ప్రత్యేకంగా దున్నేవి మైక్రో ఆర్గాన్స్, వానపాములు మాత్రమే దున్నుతాయి. ఈ మైక్రో ఆర్గాన్స్ ఈ రసాయనిక వ్యవసాయం వచ్చిన తర్వాత మైక్రో ఆర్గాన్స్ అన్నీ చనిపోయినాయి కాబట్టి, ప్రత్యేకించి ఆ మైక్రో ఆర్గాన్స్ మనకి ఆవు పేడ మూత్రంలో దొరుకుతాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జీవామృతం అనే పేరుతో ఆ ఆవు పేడని, ఆవు మూత్రాన్ని అభివృద్ధి పరిచి ఈ భూమికి అందిస్తాం. అందించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. భూమి తేమగా ఉండాలి, పైన మల్చింగ్ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో 3-4 సంవత్సరాలు అందించి తదుపరి ఇంకా ప్రతి సంవత్సరం అందించాల్సిన అవసరం ఉండదు. హరిత విప్లవం ఫలితంగా మన వ్యవసాయం భారీ పెట్టుబడులకు నిలయంగా మారింది. కానీ తిలక్ దృష్టిలో వ్యవసాయం అనేది పెట్టుబడికి అతీతమైనది. అవసరమైన వాటిని తనకు అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ వ్యయంతో తయారు చేసుకోవాలనేది తిలక్ ఆచరించే విధానం. క్షేత్రం బయట నుండి ఎలాంటి ఉత్పాదకాలు లోనికి తేనవసరం లేకుండా పంటలు పండిస్తున్నారు. రైతులు ఈ తరహా వ్యవసాయ విధానాన్ని పెంపొందించాలంటారు తిలక్. ఈ పద్ధతిలో మన చేనుకి 4 గట్లు ఉంటాయి కదా, 4 గట్ల నుంచి బయట నుంచి ఏ పదార్థమూ అవసరం లేదు. ముందు విత్తనం, ముందు సంవత్సరము విత్తనాన్నే ఈ సంవత్సరం వాడుకుంటాం. దుక్కి కూడా చాలా తక్కువ అండి. ఈ విధానం భూమిని అస్తమానం దుక్కి దున్నాల్సిన అవసరం లేదు. ఈ పెట్టుబడి లేని వ్యవసాయానికి ఒక క్రమ పద్ధతిలో చెప్పాలంటే వరి స్టార్ట్ చేస్తాం మేము. ధాన్యం మా విత్తనాలతోనే నారుమడి పోసుకొని స్టార్ట్ చేస్తాం. పప్పు దినుసులు, కాయధాన్యాలు పంటల సరళి. మినుము, ధాన్యం పండిస్తామండి. మినుము పంట అవగానే మినుములు మాత్రమే తీసుకెళ్ళి అవశేషాలన్నీ భూమి మీద పరుస్తాం. పరిచిన తర్వాత వరి కుప్పలు నూరుస్తాం. ధాన్యం మాత్రమే తీసుకొని వరి చెత్త అంతా అట్లాగే పెట్టి జీలుగ విత్తనాలు ఎకరానికి ఒక 20 కిలోలు జిమ్మి, ఉట్టి నేల మీద దున్నకోకుండా జిమ్మి, తర్వాత ఆ వరిని భూమి మీద సమానంగా వెదజల్లుతాం, మల్చింగ్ చేస్తాం. ఈ తొలకరి వర్షాలకి ఈ జీలుగ విత్తనాలు మొలిసి బాగా ఏపుగా పెరుగుతాయి. ఆ తర్వాత దంపు చేసిన తర్వాత వరి నారు తీసి మెయిన్ ప్లాంట్లో నాటుకుంటాం. నాటిన తర్వాత ఇంకా ఊరుకుంటాం. ఎప్పటి వరకు ఊరుకుంటాం? మళ్ళీ వరి కోసే వరకు ఊరుకుంటామే. ఈ మధ్యలో పనులు రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తెగులు మంది ఏమి వేయం, పెంటబోగు కూడా ఏమి వేయం. మేము బయట నుంచి వచ్చే ఉత్పాదనలు అయ్యి కూడా మేము భూమికి ఉపయోగించాం. తర్వాత మీకు ముఖ్యంగా సందేహం వచ్చేది ఏంటంటే కలుపు సంగతి ఏంటి అని. కలుపు ఎకరానికి 20-25 కిలోలు జీలకు కొట్టినప్పుడు ఇది దట్టంగా మొలుస్తాం వల్ల మిగతా కలుపు జాతు మొక్కలన్నీ కూడా అదుపులో ఉంటాయి. కలుపు ఎకరానికి ఒక మనిషి, 2 మనుషులు మించి కలుపు లాగాల్సిన అవసరం ఉండదు మాకు. చాలా సంవత్సరాలు కలుపు అస్సలు లాక్కోకుండా చాలా సంవత్సరాలు మేము పండించాం. తెగుళ్ళు, చీడపీడలు, భూమి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉందో, జీవతత్వంతో ఉందో, భూమిలో మైక్రో ఆర్గాన్స్ పుష్కలంగా ఉన్నాయో, జీవ సంబంధమైన అన్ని భూమిలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మొలిచే మొక్కలకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండి ప్రధాన పంటని ఎప్పుడు ఏమీ డ్యామేజ్ చేయజాలవు. ఇటు తెగుళ్ళతో కానీ, పురుగులతో కానీ మేము నష్టపడిన సందర్భం లేనే లేదు. హరిత విప్లవం కారణంగా తెలుసో తెలియకో రైతులు అనేక విధాలుగా నష్టపోయారు. ఖర్చులు పెరిగి, అప్పులు పెరిగి నానా కష్టాలు పడుతూ ఉన్నారు. కెమికల్ ఫార్మింగ్తో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న రైతులు వెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని కోరుతున్నారు రైతు బాలగంగాధర్ తిలక్. దేశీయ ఆవులకు వ్యవసాయానికి ఉన్న బంధాన్ని గుర్తించాలని కోరుతున్నారు. మట్టిని బతికించుకోవటం ప్రతి రైతు కర్తవ్యం అని ఆయన చెప్తూ ఉన్నారు.
ప్రతి రైతు పర్యావరణ హిత వ్యవసాయాన్ని చేయాలని సూచిస్తున్నారు. తిలక్ తన క్షేత్రంలో మన పూర్వీకుల పద్ధతిని అనుసరిస్తూ గో ఆధారిత వ్యర్థాలను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. మన సంస్కృతిలో గోవుకి ఉన్న శాస్త్రీయ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆవులను సంరక్షించాలి అంటారు. వ్యవసాయంలో రైతుకు గోవుల ద్వారా చాలా ఉపయోగముందని తిలక్లో చూపుతున్నారు. సైంటిఫిక్గా కూడా గోవు యొక్క ప్రాధాన్యత, గోవు మలమూత్రాల్లో మైక్రో ఆర్గాన్స్ ఉంటాయి బాబు. 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల మైక్రో ఆర్గాన్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గాన్స్ వల్లనే రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తెగుళ్ళు ఏమి బారిన పడుకోకుండా ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయగలుగుతాం. ఇప్పటి వరకు సస్య విప్లవం వచ్చిన 50 సంవత్సరాల నుంచి భారతదేశం యావత్తు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వల్ల భూమి అంతా అక్కడ పాడైపోయి నిర్జీవమైపోయింది. ఈ నిర్జీవమైన భూమిని జీవత్వంగా మనం పెంపొందించుకుంటే మనకు ఒకే ఒక ఆధారం గోవు ఆధారం. ఈ గో ఆధారితంతోనే మలమూత్రాలతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. వ్యవసాయంలో ఎలాంటి ఎరువులు వాడకపోవడం వల్ల సహజమైన మల్చింగ్ తయారవుతుంది. ఇది మైక్రో ఆర్గాన్స్ను డెవలప్ చేస్తుంది. అలా ఆయన క్షేత్రంలో పలు రకాల మొక్కలు దర్శనమిస్తాయి. జంతుకోటి, వృక్షకోటి కలిసి చెలిమితో నేల సారాన్ని వృద్ధి చేస్తున్నాయి. ఎలాంటి ఎరువులు వాడకపోవటం వల్ల సహజంగానే వరి తర్వాత వరి భూమి మీద మల్చింగ్గా ఉంది. తర్వాత మళ్ళీ మినుము మల్చింగ్గా ఉంది. మినుము పంట దొరుకుతూ ఉండగానే మినుము కింద వివిధ రకాలైన మొక్కలు మొలిచి భూమికి ఆచ్ఛాదనంగా ఏర్పడింది. ఈ ఆచ్ఛాదనం లేకపోతే ప్రధాన పంటలకి అనుసంధానంగా ఆ పంటలు పెరగవు. ఆ పంటల మనుగడ లేకపోతే ఆహారం లేక మనం మనుగడ సాగించాం. భూమికి ఆచ్ఛాదన ప్రధానమైన అంశం. ఈ ఆచ్ఛాదన ఏం చేస్తుందంటే భూమికి ఆచ్ఛాదన మైక్రో ఆర్గాన్స్కి ఆచ్ఛాదన పైన కప్పుగాను, ఆహారంగాను, బయోమాస్గాను ఉపయోగపడుతుంది. రైతులు ప్రస్తుతం వస్తున్న మోనోక్రాప్ విధానం సరైంది కాదని, బహుళ పంటల విధానమే నేలకు, రైతుకు మంచిదని తిలక్ చెబుతారు. చక్కని పంటల్ని సరళతో వ్యవసాయం చేయాలి. కాయధాన్యాల పంట ఆ గింజ ధాన్యాల పంట ఒకటి పండితే దాని పక్కనే పప్పు ధాన్యాలు పండించుకోవాలి. ఒకే ఎకరంలో మెట్ట రైతులైతే సాధ్యం అవుతుంది. ఎక్కువ పంటలు పండించాలి. నాకు ఈస్ట్ కృష్ణా వ్యవసాయం ఉంది, వెస్ట్ కృష్ణా ఉంది. డెల్టాలో వీలు కాదు కాబట్టి పంటలు చక్కని సరళతో పండించుకోవాలంటే ఒక వరి ధాన్యం పండించామంటే పంటని పప్పు ధాన్యం పండించుకోవాలి. అప్పుడు వైవిధ్యభరితంగా ఒకదానికొకటి తోడ్పాటు జరుగుద్ది. గింజ ధాన్యాలకి పప్పు ధాన్యం తోడ్పాటు, అది బతుకుతూ పప్పు ధాన్యమైన ఈ పెసరా మినువులు అది బతుకుతూ తర్వాత పంట అయిన వరికి ఆహారం సమకూర్చి వెళుతుంది. తిలక్ అనుసరిస్తున్నది పెట్టుబడి లేని సరళమైన వ్యవసాయం. ఇందులో మానవ శక్తి వినియోగం కూడా చాలా తక్కువ. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇలాంటి వ్యవసాయం రూపొందించుకుంటే రైతుకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వవు అనేది తిలక్ భావన. ఈ వ్యవసాయం నేను చేసేది జీవావరణ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా రైతు ప్రకృతి మీద తప్పనిచ్చి ఎవ్వరి మీద ఆధారపడవసరం లేదు. ఇది చాలా సరళమైన వ్యవసాయ విధానం, పెట్టుబడి లేని వ్యవసాయ విధానం, జీరో బడ్జెట్ వ్యవసాయం ఇది. తర్వాత దీంట్లో మానవ శక్తి కూడా చాలా తక్కువ. ఒడిదుడుకులను తట్టుకుని రైతుకి నష్టం లేకోకుండా, జీవించడానికి లోటు లేకోకుండా ఈ వ్యవసాయంతో జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. రసాయనిక వ్యవసాయం వల్లే వ్యవసాయ విధానం గాడి తప్పింది. ఈ పరిస్థితి మారినప్పుడే మన సేద్యం మెరుగుపడుతుంది అంటారు తిలక్. మన మట్టిని బతికించుకోవడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం అంటారు. రసాయనిక వ్యవసాయం నుంచి భూమిని కాపాడుకొని ప్రకృతిని నమ్ముకుంటే రసాయన వ్యవసాయం కంటే ఎక్కువ దిగుబడి సాధించవచ్చని తిలక్ నిరూపిస్తున్నారు. రసాయనిక వ్యవసాయం తప్పితే మనం వ్యవసాయం చేయలేమనుకుంటున్నారు. అది సత్యం కాదు. ఇది సత్యమైంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు భూమికి అవసరం లేదు. భూమి అన్నపూర్ణేశ్వరి, భూములు అన్నీ ఉన్నాయి. మనం వినియోగించుకునే విధానంలో తేడా ఉంది. ఒకటి పంటలు సరళి, రెండవది భూమిని చక్కగా జీవతుల్యం చేసుకుంటాం, భూమిని బలపరచటం,
భూమిని బలపరచడం అంటే బయోమాస్, చెత్త చెదార్, భూమిని ఎప్పుడు కూడా మల్చింగ్ చేసి ఉండాలి. బేరుబాడిగా వ్యవస్థగా భూదేవిని ఎప్పుడు ఉంచకూడదు. ఇప్పుడు మేము చేసే పనిలో వరి తర్వాత మినుము పంట పీక్గానే ఆల్రెడీ మల్చి అయి ఉంది. నా చేను చూడండి పచ్చగా ఉంది. ఈ తర్వాత జీల విత్తనాలు వేసి మళ్ళా ఆ పండిన పంటన యొక్క వ్యర్థ పదార్థాలైన గడ్డి కాదని భూమి మీద కనపడుకోకుండా మల్చి చేస్తాం. ఆ దిగుబడులు మాకు ఎకరాకు 32 బస్తాల చొప్పున అవుతుంది. కుంటా సెంటు కాదు, నాకున్న ఈ 25 ఎకరాలైన సుక్షేత్రం 32 బస్తాల చొప్పున అయ్యింది. ఈ ఏడు కూడా 30 బస్తాలు దాటే పండుదు కానీ తగ్గి పండదు. ఇక అపరాలకు వస్తే నిరుడు 4 నుంచి 6 బస్తాల వరకు అయింది. 4 బస్తాలు అయ్యే కారణం భూమి ఇది కాదు, మేము చేసుకున్నది. పక్క చేను ఆయన తడిపాడు. తడపవలసిన టైంలో తడపకోకుండా వేరే టైంలో తడపడం వల్ల ఈల్డింగ్స్ పడిపోయినాయి. వాతావరణాన్ని బట్టి ఇతిమితంగా చెప్పలేకపోయినా రైతుకు నష్టం లేకుండా పంట పండుతూనే ఉంటుంది. ఈ పండే పంట ఆరోగ్యప్రదమైనది. కాల ప్రవాహంలో గతమనే జ్ఞాపకం మసకబారుతున్న వేళ తిలక్ విజయవాడ నగరపు నడిబొడ్డున పల్లె వాతావరణాన్ని సృష్టించాడు. తన ఇంటిని ప్రకృతి నిలయంగా మార్చారు. సమస్త జీవనావళికి ప్రకృతి మూలాధారం, సత్యం. మేము కారణాల వల్ల పట్టణానికి వచ్చాం. పట్టణంలో కూడా వాతావరణం గురించి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. మా ఇంటి పేరు నందనందన సదనం. ఆ నందనందనుడు, ఆ శ్రీకృష్ణుడు ఉండే చోట గోవు ఉండాలని ఈ గోవుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. పూర్వం నుంచి మన సంస్కృతిలో ఇమిడి ఉన్న అంశాలను తిలక్ తన జీవితంలో భాగం చేసుకున్నారు. అందులో భాగంగా దేశవాళీ ఆవులను తన ఇంటిలో పెంచుతున్నారు. దేశవాళీ ఆవు మూపురంలో అనంతమైన శక్తి దాగి ఉంది అంటారాయన. భారతదేశీయంలో 40 గోజాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో ఇది ఒంగోలు జాతి ఒకటి. ఏ జాతికి ఆ జాతికి విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అట్లాగే ఈ ఒంగోలు జాతికి విశిష్ట లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వీటి యొక్క బై ప్రోడక్ట్కి శక్తి రావడానికి మూల కారణమైన సూర్యభగవానుడు. ఈ ప్రపంచానికి శక్తినిచ్చేది సూర్యుడు. ఆ సూర్యభగవాను నుంచి ఈ మోపురంలో ఉండే సూర్యనాడి ద్వారా ఆ సూర్యుడి నుంచి శక్తి గ్రహించి ఆ బై ప్రోడక్ట్కి మనకు లభిస్తాయి. ఆ సూర్యనాడి అనేది ఒక భారతదేశీయ గో సంతతికి మాత్రమే ఉంది. మిగతా ఈ విదేశీ జాతులన్నీ గోవులు కానే కావు. మనం గోవులుగా పిలుచుకుంటాం అంత మాత్రమే. ఈ మోపురం మీద మన పెద్దవాళ్ళ కాలం నుంచి కనీసం చేయి కూడా అన్నిచ్చేవాళ్ళు కాదు, ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఆ విశేషం అది. ఆవు వ్యర్థాలను సేకరించి పంటలకు ఉపయోగిస్తుంటారు. వ్యర్థాలను సేకరించేందుకు వీలుగా ప్రత్యేకమైన డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పరచుకున్నారు. ఈ మూత్రం కలెక్ట్ చేసే విధానం కింద గచ్చు చేసి ఆ ఒక ప్రత్యేకమైన డ్రైనేజ్ విధానం ద్వారా ఈ రకంగా బయటికి పంపించి అక్కడ ఒక టబ్బు పెడతాం. ఆ టబ్బు నుంచి తీసి కంటైనర్లో కలెక్ట్ చేసి మా మెయిన్ ఫీల్డ్కి తీసుకెళ్తాం. ఏ ఒక్క డ్రాప్ కూడా మూత్రం ఇక్కడ వృధా పోయే అవకాశం లేదు. 1 గ్రాము ఆవు పేడ కూడా వృధాగా పోదు. తిలక్ వ్యవసాయంలో ప్రతి మెట్టు శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. కొట్టంలోని పశు వ్యర్థాలను కాపాడుకోవలసిన తీరు కూడా ఇందులో ఒకటి. ఇది మన రైతులకు ఎంతో ఉపయోగమైన పద్ధతిగా తిలక్ దానిని నిర్మించుకోవలసిన విధానం గురించి వివరిస్తారు. పెంటబోగు జనరల్గా రైతులు సాధారణంగా ఊరు బయట ఎక్కడో ఆచ్ఛాదన లేని చోట, రక్షణ లేని చోట పారేస్తారు. దానివల్ల పెంటబోగు ఉన్న విలువలన్నీ పాడైపోతాయి. సైంటిఫిక్గా కూడా దీంట్లో పెంటబోగు అంటే మైక్రో ఆర్గాన్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గాన్స్కి నీడ అవసరం, నీడ తేమ అవసరం. ఈ నీడ లేకపోవడం వల్ల మైక్రో ఆర్గాన్స్ దెబ్బతింటాయి. డైరెక్ట్గా సూర్యుని నుంచి వచ్చే కిరణాలు పెంటబోగు మీద పడకూడదు. పడటం వల్ల మైక్రో ఆర్గాన్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఎప్పుడూ చెట్టు నీడను మాత్రమే పెంటబోగుని మనం వినియోగించుకోవాలి. సస్య విప్లవం వచ్చిన తర్వాత ఈ కెమికల్ ఫార్మింగ్ వ్యామోహంలో పడి వీటి యొక్క సునాయాసనానికి అలవాటు పడి విధానాన్ని మర్చిపోయారు. మన పూర్వీకులు కూడా పెంటబోగుని లక్ష్మి అనేవాళ్ళు. పేడని పెంటబోగుని లక్ష్మి అనేవారు. కాబట్టి మనం పెంటబోగుని చాలా లక్ష్మితో సమానంగా మనం జాగ్రత్తగా మనం వాడుకుంటే మన సంపదలు పెరుగుతాయి. అభివృద్ధి పాజిటివ్ మార్గంలో జరగాలి. కానీ అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. మరోవైపు వ్యవసాయ రంగంలో ఈ ప్రకృతి విధ్వంసం
మరింతగా పెరిగిపోయింది. దీనికి రైతులు తమ ప్రకృతి వ్యవసాయ విధానాలతో అడ్డుకట్ట వేయాలి అంటారు తిలక్. ప్రపంచం మొత్తం మీద పర్యావరణానికి హాని కలిగించేది ఈ ఆధునిక వ్యవసాయ విధానమే. దీంట్లో ఎట్టి సందేహం లేదు. పరిశ్రమల కంటే, మోటారు వాహనాల కాలుష్యము కంటే, బాబు వినండి, ముఖ్యంగా వ్యవసాయంతోనే కాలుష్యం అవుతుంది. పర్యావరణం యావత్తు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాలుష్యం అయ్యేది వ్యవసాయం మూలంగానే. నేను చెప్తాను వినండి. ఎలాగంటే ఈ భూమి మీద నేటి రసాయనిక వ్యవసాయంతో అధిక భూమండలం అంతా అధిక శాతము ఏరియా ఎక్కువ రసాయనాలతోనే కలుషితం అవుతుంది. నీరు కలుషితం అవుతుంది, వాయువులు కలుషితం అవుతున్నాయి, భూమి కలుషితం అవుతుంది, జీవులన్నీ జీవావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా జీవులు అంతరించిపోతున్నాయి. ఈ అంతరించిపోయిన జీవులతో మనం నష్టం తప్పగా అనుభవిస్తాం. ఈ పరిస్థితుల్లో రైతులే ముందడుగు వేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మానవ జాతిని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రైతు మీదే ఉంది. ఈ రైతులు ఈ పర్యావరణ వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించి కొనసాగించాలని నేను ఆశిస్తున్నా. రసాయనిక వ్యవసాయానికి అలవాటు పడ్డ రైతులు ఒకేసారి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం అంత సులువు కాదు. నేల పునరుజ్జీవం పొందడానికి కొంత సమయం పడుతుంది. ప్రకృతి వ్యవసాయానికి మన వేదాలే మనకు స్ఫూర్తి కావాలి అంటారు. మన అడవులే మనకు ప్రేరణగా నిలవాలి అంటారు. ఈ సరళమైన వ్యవసాయ విధానము ఎక్కడి నుంచి మీరు ఉదాహరణ చూసుకుంటారు, ఇది అవునో కాదని ఎక్కడ మీకు కంగారు అవసరం. అడవిలో అన్నీ జరిగేది. అడవిని ఎవరు దున్నటం లేదు, అడవిలో ఎరువులు వేయటం లేదు, అడవిలో పురుగు మందులు, తెగులు మందులు ఉపయోగించట్లేదు. అయినా అడవిలో వృక్ష జాతులన్నీ సమృద్ధిగా పెరిగి టన్నుల కొలిది ఫలసాయాన్ని మనకి ఇస్తూనే ఉన్నాయి. అడవిలో జంతుజాలం అన్నీ ఉన్నాయి, వృక్ష జాతులు అన్నీ ఉన్నాయి. ఆయన మన పూర్వ స్మృతి ప్రవాహాల్ని మోసుకొచ్చే ప్రాచీన పరిమళం, మన సాంస్కృతిక వారసత్వాల సామూహిక శృతి సంగీతం, తరతరాల అనుభవంతో నిండిన జ్ఞాన భాండాగారం. ఆయన ప్రతిరోజూ వేకువజామున తన పొలం గట్టు మీద నిలబడి రోజంతా స్వేచ్ఛగా ప్రశాంతంగా గడుపుతూ అందులోని అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. బహుశా ఒక మనిషికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? ఇంతకు మించిన జీవన సౌందర్యం ఎక్కడ లభ్యమవుతుంది? సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్ 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి sagubadi.sakshiTV@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.